ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ఆ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ఎంటెక్ కూడా చదువుతున్నాడు. అతని చదువు చూసి తన కొడుకు పెద్ద ప్రయోజకుడు అవుతాడని అతని తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అంత పెద్ద చదువులు చదివిన యువకుడు చిన్న విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాడు. కష్టపడకుండా ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించడం సాధ్యం కాదని అతను గ్రహించలేకపోయాడు. అలా చేసిన ఓ తప్పే ఇప్పుడు అతన్ని మింగేసింది. కొడుకును దూరం చేసి ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. గద్వాల్ జిల్లాకు చెందిన పవన్ మాసప్ ట్యాంక్ జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్నాడు. దీంతో తన స్నేహితులతో కలిసి అతను అత్తాపూర్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఈజీగా డబ్బు సంపాదించాలి అన్న దురాశతో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు పవన్. అలా మొదట్లో కొంత డబ్బుతో బెట్టింగ్ వేసి పోగొట్టుకున్నాడు. కానీ బెట్టింగ్లో డబ్బులు రావని తెలుసుకోలేకపోయాడు. మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గర, స్నేహితుల దగ్గర అప్పులు చేసి బెట్టింగ్లో పెట్టి మళ్ళీ లాస్ అయ్యాడు. చివరికి తన వద్ద ఉన్న ఐఫోన్, బుల్లెట్ బైక్ను కూడా అమ్మేసి బెట్టింగ్లో పెట్టాడు. అన్నీ అమ్మేసి ఆన్లైన్ బెట్టింగ్లు వేయడం, డబ్బులు పోయాక కూర్చొని ఏడవడం, ఇలాగే తయారైంది పవన్ పరిస్థితి. చివరికి ఇంట్లో వాళ్ళ నుంచి డబ్బులు పంపించుకుని మరీ బెట్టింగ్లు వేశాడు. బెట్టింగ్లో లాభం రాకపోవడం, ఎన్ని విధాల ప్రయత్నించినా ఆ బెట్టింగ్ భూమి నుంచి బయటికి రాలేకపోవడంతో ఇంకేమంది, ఇక మానసికంగా కుంగిపోవనారంభించాడు. పరువు పోవడం, అప్పులు కాస్త ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన పవన్ స్నేహితులు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. గొప్ప ప్రయోజకుడై తమకు అండగా ఉంటాడు అనుకున్న కొడుకు ఇప్పుడు శవంగా తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరోవైపు స్నేహితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసినా, మెడిసిన్ చేసినా, గల్లీలో టీ కొట్టు నడిపినా, జులాయిగా తిరిగిన వాళ్ళైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ భూతానికి బలై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారే తప్ప బెట్టింగ్లో లాభపడి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వాళ్ళు మన మధ్యలో ఒక్కరు కూడా లేరు అన్న విషయాన్ని అసలు ఎందుకు గుర్తించడం లేదో ఈ యువత. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఉన్న డబ్బును కాపాడుకోవడం కూడా అంతే ఎక్కువ ముఖ్యం. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటే స్టే క్లిక్ డౌన్ RTV క్రైమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.